వరంగల్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్మార్ట్ సిటీ అభివృద్ధిపై ఫోకస్ చేస్తారని మంత్రి చెప్పారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. అధికారులు, గ్రేటర్ వరంగల్ ఎమ్మెల్యేలతో ఆమె సమీక్ష నిర్వహించారు. అధికారులతో సమీక్ష చేసిన తర్వాత వరంగల్ అభివృద్ధి విజన్ను సీఎం వెల్లడిస్తారంటున్న మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. రేపటి ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మంత్రి కొండా సురేఖ ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నాతో కొండా సురేఖ ఉన్నారు. మేడం, షెడ్యూల్ ఎలా ఉండబోతుంది, ఏం చెప్పబోతున్నారు ముఖ్యమంత్రి? షెడ్యూల్ ఆల్రెడీ సీఎంఓ నుంచి రిలీజ్ అయింది. ఏమైనా మార్పులు చేర్పులు ఇంకా కొంచెం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్గానైతే ఇంకా మేము అనౌన్స్ చేయట్లేదు. ఇప్పుడు మాత్రం మేము ప్రిపరేటరీ మీటింగ్ రేపటికి సంబంధించి ఇక్కడ కలెక్టర్లు, కమిషనరు కూడా సంబంధించిన అధికారులతోటి రేపు ఏ విషయాల మీద చర్చించాలి, వాళ్ళు కొంత ఎజెండా కూడా ఇవ్వడం జరిగింది సీఎంఓ నుంచి. ఆ ఎజెండా అంశాల మీద చర్చించి వాటికి కావాల్సిన నోట్ కూడా ప్రిపేర్ చేసి పెడతా ఉన్నాము. మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అటువంటివి అంటే మళ్ళీ నేను మీటింగ్ అయిపోయినాక ప్రెస్ మీట్ పెట్టి మీ మీడియా మిత్రులందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఆయన మొన్న వచ్చినప్పుడు ఇది సెకండ్ రాజధానిగా మేము డెవలప్ చేయాలి అనుకుంటున్నాం అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇక్కడికే వచ్చి ఇక్కడే మీటింగ్ కండక్ట్ చేసి ఇక్కడ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో వారు రేపు వస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు మేము రివ్యూ మీటింగ్ పెట్టుకొని రేపు అవే అజెండా సీఎం గారు ముందు పెట్టి అంటే నెక్స్ట్ బడ్జెట్లో పెడతారా, ప్యాకేజ్ ఇస్తారా, మాస్టర్ ప్లాన్ తీసుకుంటారా, అదంతా వారి నిర్ణయం మేరకే రేపు మీటింగ్లో నిర్ణయం తీసుకోబోతాం. ప్రత్యేకించి మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎట్లాంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ హామీ తీసుకున్నారు, ఇంకేమైనా హామీ తీసుకునేటువంటి అవకాశం? ముఖ్యంగా మార్కెట్స్ డెవలప్మెంట్ ఒకటి, కార్పొరేషన్ బిల్డింగ్ ఒకటి లేదు, బస్ స్టాండ్ కూడా మనం స్టార్ట్ చేసాం. బస్ స్టాండ్కు కూడా అధిక నిధులు అవసరం ఉన్నాయి. మైనారిటీస్ విషయానికి వచ్చినప్పుడు 3 చోట్ల కూడా వాడు బక్రీద్ పండుగ లాల్బాగ్ ఎల్బీ నగర్లో కానీ, మట్వాడ ఏరియాలో కానీ, ఫోర్ట్ వరంగల్ ఏరియాలో వాళ్ళకు సరైన సౌకర్యాలు లేక ప్రతిసారి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది ఒకటి. ఇంకా ఏవైనా ఉంటే మాకైతే మేజర్గా ఇవి మేము నోటీస్లో పెట్టుకున్నాము. ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎట్లాగో సీఎం గారు ఇస్తా అని చెప్పారు. ఫర్దర్గా ఏమన్నా ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మేము ఈరోజు తెప్పించుకుంటున్నాం. అందులో ముఖ్యమైన అంశాలను ముందుగా పెట్టి బడ్జెట్లో కొంత ఫండ్ ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. నగరంలో ఎప్పుడు వర్షాలు వచ్చినా ముంపు ప్రాంతాలు చాలా మిగిలిపోతూ ఉన్నాయి. నాలాల విస్తరణ ఇట్లాంటి అంశాలను ఏమన్నా ముఖ్యమంత్రి దృష్టి? మొన్నైతే మేము ప్రివెన్షన్ ఆఫ్ ఫ్లడ్స్ మీటింగ్ పెట్టాము. అందులో చాలా నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఫర్దర్గా వచ్చే మళ్ళీ వర్షాలకు ఇబ్బందులు జరగకుండా ఉండే విధంగానే మాస్టర్ ప్లాన్ తయారు చేసి దానికి అనుగుణంగానే మేము నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మంత్రి కొండా సురేఖ గారి అభిప్రాయం. ముఖ్యమంత్రి షెడ్యూల్కు సంబంధించినటువంటి వివరాలు ఆమె వెల్లడించారు. అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి, ఇక్కడ స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి అంశాలను అయితే ముఖ్యమంత్రి రివ్యూ చేయబోతున్నారు. ఫర్దర్గా అక్కడే నిర్ణయాలు ఉంటాయని మంత్రి కొండా సురేఖ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హన్మకొండ.